స్వామి భస్మాన్ని ఇస్తుంటాడు. Swami gives అనేక మంది భస్మాన్ని ధరిస్తుంటారు. many people wear this దీని యొక్క bhasma. అంతరార్థం ఏమిటి? What is the significance of this? రూపనామములతో చేరినటువంటి ఒక పదార్థాన్ని కాల్చివేసినప్పుడు అది భస్మంగా మారిపోతుంది. When you burn any particular object which has the name and form, it becomes the ash. ఈ భస్మం రూపరామరహితమైపోతుంది. This ash does not have the name and the అట్టి form. రూపరామరహితమైనటువంటి యొక్క భస్మమే అద్వైతం. And that kind of bhasma or the ash is associated with కనుకనే Advaita. నీవు అద్వైతుడు కామనే నీకు భస్మాన్ని అందించటం. Ash is given to you with a message. నీ రూపనామం అనేటువంటి దానిని కొంతవరకు నువ్వు అహంకార నిర్మూలము గావించుకోమనే ఈ భస్మాన్ని అందించటం. You should free yourself from the attachment to the name and the form. ఈ భస్మం and ఎక్కడి నుంచి attachment. వచ్చింది? From where did this ash come? ఒక రూప నామము ధరించినటువంటి వస్తువు యొక్క క్షీణ స్థితియే. The ash comes from an object which has got the name. ఆ and form. రూపనామాన్ని మనం నిర్మూలం గావించినప్పుడే భస్మంగా తయారైంది. Once you destroy the name and form, then you get the ash. అనగా రూపమునందున్నటువంటి అహంకారము, That means the ఈ attachment, నామమునందున్నటువంటి యొక్క మమత్వము the attachment to the form. నిర్మూలము చేయాలి. You have to destroy this attachment.